పెట్టేసాం. ఇంకోటి ఫస్ట్ బేసిక్‌గా ఆ తరహా రావాలి కదా! జాబ్ ఆపర్చునిటీస్ ప్రాక్టికల్. అదే అంటున్నాను. రావాలంటే కంపెనీలు ఉండాలి ఇక్కడ. కంపెనీలు ఉండాలా. అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి కంపెనీలో కూడా మన వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జాబ్స్ కాదు. ఫిజికల్ వర్క్ ఉండే జాబ్స్ కాదు. ప్రతి ఆడపిల్ల కోరుకునేటటువంటిది సాఫ్ట్‌వేరు. వాడు షార్ట్ వేసుకుని, ఓ టీ షర్ట్ వేసుకుని జోవియల్‌గా ఉంటా. నెలకొచ్చాడు వారానికి 2 రోజులు సెలవు రావాలి. అట్లాగే 3 రోజుల పాటు రాత్రి షిఫ్ట్ చేయాలి, 3 రోజుల పాటు పగలు షిఫ్ట్ చేయాలి. అప్పుడు వీళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది. ప్లస్ డబ్బులు ఏడాదికి ఒకసారి 10% ఇంక్రీజులు ఉండాలి. 6 నెలలకు ఒకసారి విదేశాలకు తిరిగి రావాలి. ఎంత అంటే ఇవాళ అమ్మాయి ఆలోచన ఎట్టుందంటే నేను ఆడికి తీసుకుపోమంటే ఆడికి తీసుకుపోవాలి. నన్ను వంట గింట గురించి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. కావాలంటే స్విగ్గీ జొమాటో నుంచి తెప్పించుకుంటాం. వండినప్పుడు అబ్బా బంగారం నువ్వు సూపర్ వండావని చెప్పాలి. ఇది వీళ్ళ కోరిక. అబ్బాయిలకి ఎట్లా ఉంది? నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, అమ్మాయి కూడా కష్టపడేది అయ్యి ఉండాలి. ఇప్పుడు అబ్బాయిల వ్యవహారం చూడండి. అబ్బాయిల ఆలోచన ఎట్టుంది ఈ మధ్యన? నేను కష్టపడుతున్నాను, నాతో పాటు నా భార్య కూడా కష్టపడాలా, అప్పుడు నేను సహకరిస్తాను. ఇద్దరి సంపాదన లేకపోతే బతకలేము. అబ్బాయిల ఆలోచన ఇంట్లోకి వచ్చేసి దీని మొత్తానికి కారణం ఏంటంటే కార్పొరేట్ దరిద్రం. సింపుల్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నలు ఆ రోజున విద్య గురించి వైద్య గురించి భయపడలా. ఎందుకని?